కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కొమరన్న గారు మృదు స్వభావి, ఎన్నో దాన కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సమాజానికి తన వంతు ఎంతో తోడ్పడ్డ ఈ వ్యక్తి ఒక మహోన్నత వ్యక్తి. ఇతని గుణగుణాలు వెంచి భారతీయ జనతా పార్టీ కొమరన్న గారిని నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు అవసరం. ఒకవైపు కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అధోగత పాలు చేసి, అరాచకాల పాలు చేసి, అవినీతి పాలు చేసిన కాంగ్రెస్ ఒకవైపు దేశాన్ని, ఈ ధర్మాన్ని ముందు వైపు దూసుకెళ్తూ ఇప్పుడే ఈ మధ్యన జరిగిన ఎన్నికలలో ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అన్ని ఎన్నికలలో గల్లీ అయినా ఢిల్లీ అయినా మాదే అని ప్రజలంతా ఒక ముక్త కంఠంతో జై శ్రీరామ్ అనే నినాదాలతో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ ఉపాధ్యాయులు, చదువుకున్న వాళ్ళు, భవిష్యత్ భారత యువతని తయారు చేసే మీకు తెలియంది కాదు, ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలో ఎలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాము. విదేశీ ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో జయెత్తి జై కొట్టు భారతీయుడు అని ఒక భారతీయ జనతా పార్టీ ప్రధానమైన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచమంతా ఒక తన కీర్తి బావుటను ఎగరవేస్తున్నాడు. మరి ముఖ్యంగా టీచర్ల వైపు చూస్తున్నది సమాజం. విద్య బుద్ధులు నేర్పిన వాళ్ళు ఏ రకంగా మీ నిర్ణయం తీసుకుంటారు? రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. దానికి ముఖ్యంగా మీ సహకారం అవసరం. భారతీయ జనతా పార్టీ, మరి ముఖ్యంగా నా సోదరుడు కొమరన్న, మీ సహాయం కోరుతున్నాం. భారత మాత కూడా మీ సహాయం కోరుతుంది. ఒక మంచి వ్యక్తిని, ఒక నైతిక విలువలున్న వ్యక్తి, పేద ప్రజల వైపు లేదు, మీ సమస్యల మీద గలమిప్పే ఒక గొంతు. ఎవరో మీరు వేరే వాళ్ళకి వేసినంత మాత్రం వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు మళ్ళీ అక్కడనే కూర్చుండి గొంతు ఉండదు, పెగలదు. ఇప్పటివరకు జరిగిన సమస్యలు కానీ ఒక బిడ్డ కష్టపడి పైకి ఎదిగిన కొమరన్న లాంటి వాళ్ళకి ఇస్తే మీ సమస్యల మీద గలమెత్తి సమస్యల గురించి పరిష్కారాన్ని గురించి పోరాడతాడు. అన్నకు తోడుగా మేము 8 మంది ఎంపీలము, 8 మంది ఎమ్మెల్యేలము, సుమారు 16 మంది అన్న గొంతుకు మా గొంతులు కలిపి మీకున్న సమస్యలను పరిష్కరిస్తాము. దయచేసి నేను మీ సోదరుడిగా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మల్క కొమరన్నకు మీ అమూల్యమైన ఓటు 20 నాడు ఓటేసి దాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ బోలో భారత్ మాతా.